హమాస్ తీవ్రవాదులు చేసేది ఏంటి? ఓ పత్తు బ్లాక్మెయిలింగ్. ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయమే వాళ్ళు చేసేటువంటిది. ఏంటది? వాడెళ్ళి దాడి చేస్తాడు, ఆ తర్వాత అక్కడ కొంతమందిని బంధించి వీళ్ళందరినీ రక్షించాలని నువ్వు నా మీద దాడి చేయకూడదు అంటాడు. ఆ బ్లాక్మెయిలింగ్కి లొంగలేదు ఇజ్రాయెల్, వరుసపెట్టి అటాక్స్తో బెత్తరపోతుంది. ఇక రెండో బ్లాక్మెయిలింగ్, హమాస్కి అనుగుణంగా ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు హమాస్ మీదన దాడి పేరుతో పాలస్తీనా మీద దాడి చేసేస్తున్నారు కాబట్టి పాలస్తీనా మీద దాడిని ఆపేయాలంటూ మొన్నటిదాకానేమో యుద్ధంలో మేమే గెలిచేస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు పాలస్తీనా మీద యుద్ధం ఆపేయాలి, హమాస్ మీద యుద్ధం కాదు పాలస్తీనా మీద యుద్ధం ఆపేయాలని సాకుతో అలా ఆపకపోతే కనుక మీ సంగతి తెలుస్తామంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య కార్యకలాపాలని స్తంభింపజేసేందుకోసం ఎర్ర సముద్రంలోకి వచ్చే వాణిజ్య నౌకల మీద దాడులు ప్రారంభించారు. మొదట్లో ఇజ్రాయెల్ నౌకల్ని దెబ్బతీస్తున్నామన్నారు, ఆ తర్వాత ఇజ్రాయెల్కి వచ్చేటటువంటి ఇతర దేశాల నౌకల్ని దెబ్బతీస్తున్నామన్నారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి టోటల్ వాణిజ్య కార్యకలాపాలు స్తంభింపజేస్తామంటూ వరుసపెట్టి ఒక 65 వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడ్డారు. అందులో అమెరికా ఉన్నాయి, బ్రిటన్ ఉన్నాయి, అన్ని దేశాలు ఉన్నాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగింది, యుద్ధ నౌకలతో అట్లాగే బ్రిటన్ కూడా తోడొచ్చింది. ఇద్దరు కలిసి హౌతీ మీద వరుసపెట్టి అటాక్ చేశారు. దానికి తోడుగా ఇరాన్ అధ్యక్షుడికి తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశాడు బైడెన్. వీళ్ళందరూ తీవ్రవాద సంస్థలని నీ వాళ్లేనని తెలుసు, నువ్వు గనక వాళ్ళని కట్టడి చేయకపోతే పెను ప్రమాదం వస్తుంది, యెమెన్ మొత్తాన్ని బూడిచ్చేస్తాం, ఆ తర్వాత దాడి నీ మీదకే వస్తుంది. దీంతో బెత్తరపోయినటువంటి ఇరాన్ అధ్యక్షుడు అర్జెంటుగా హౌతీలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నది బయట పెట్టలేదు. కాకపోతే సంఘీభావమా అంటే పర్లేదు చూసుకుంటాను, అమెరికా దాడికి వస్తే గనక మీరు బోండని చెప్పాడా, లేకపోతే కనుక ఆపండర నాయన రేపు పొద్దున అమెరికా వచ్చి దెబ్బతీస్తుందన్నాడా అంటే రెండవదే నిజమన్నటువంటి మాట స్థానికంగా వినబడుతోంది.